రాజశేఖర రెడ్డి అవి చేస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మీద బోల్డ్ ఆరోపణలు చేశాడు. మరి తను ముఖ్యమంత్రిగా ఎందుకని అరెస్ట్ చేయలేదు, ఎందుకు జైల్లో పెట్టలేదు? తను ఇప్పటికి కూడా చెప్తారు కదా, మా ఏది క్రిమినల్స్ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి. మరి 22 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది కదా, అప్పట్లో 14 సంవత్సరాలు ఉంది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు రాజశేఖర రెడ్డిని కానీ రాజారెడ్డిని కానీ? మర్డర్లే చేస్తారు, రోడ్డు మీద అందరినీ నరుక్కుంటూ పోతారని చెప్పినప్పుడు ఎందుకు చేయలే? అవినీతి ఎందుకు పట్టుకోలేదు? లేదు. తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం దిగిపోయాడు, రాజశేఖర రెడ్డి సీఎంగా ఆయన చనిపోయాడు, ఆయన ఉండగా అవినీతి చేశాడని జగన్ జైల్లో పెట్టారు. తర్వాత జగన్ మీద మరి ప్రభుత్వం ఎందుకని డబ్బులు ఏం తీసుకోలేదు జగన్ దగ్గర నుంచి, ఎందుకని చెప్పి ఇవన్నీ బయటికి రాలేదు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే అప్పట్లో ఒక అండర్స్టాండింగ్ కూడా 60-40. అధికారంలో ఉన్నప్పుడు 60 పైసలు నేను తీసుకుంటా, ప్రతిపక్షంలో ఉన్న నువ్వు 40 తీసుకో, నువ్వు వస్తే ఇట్లా అనేది జరిగిపోయేది. ఒక అండర్స్టాండింగ్ తో జరిగిపోయేది. అట్లాంటి దాంట్లో ఫస్ట్ టైము దాన్ని ఏమంటాము, ఒక అనధికారిక సంప్రదాయం. ఈ అనధికారిక సాంప్రదాయాన్ని బద్దలు కొట్టింది చంద్రబాబు నాయుడు ఆన్ జగన్. జైల్లో పెట్టించి ఇబ్బంది పెట్టించాడు. ఆ కక్ష తీర్చుకోవడానికి జగన్ చంద్రబాబుని జైల్లో పెట్టించాడు, ఇబ్బంది పెట్టాడు. దెన్ క్రిమినల్ టర్న్ తీసుకుంది కరప్షన్ అనేది క్రిమినల్ టర్న్ తీసుకుంది. ఈ క్రిమినల్ టర్న్ లో మూడవ పార్శ్వం ఇది ఏంటంటే